See, first you have to create a company. So after that is a create a company. So first you have to in Tally, first you have to create the ledgers. Okay, so first మనం ఏం చేస్తాం, టాలీ సాఫ్ట్వేర్ లో లెడ్జర్స్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. బట్ మాన్యువల్ అకౌంటింగ్ లో అయితే ఫర్ ఎగ్జాంపుల్ వీ హావ్ టు ప్రిపేర్ ఫస్ట్ ఇన్ డే బుక్, అగైన్ జర్నల్ ఎంట్రీ, అగైన్ ప్రిపేర్ ద లెడ్జర్స్ అనేది మనం ప్రిపేర్ చేయడం జరుగుతుంది. బట్ ఇక్కడ టాలీ సాఫ్ట్వేర్ వచ్చేసి మనం ఏం చేస్తామంటే జస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హావ్ టు క్రియేట్ ద లెడ్జర్స్, ఆఫ్టర్ దట్ యూ హావ్ టు పోస్ట్ వాచెస్ అనేది మనం పోస్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఫస్ట్ అక్కడ ఉన్న ఆప్షన్స్ అనేది మనం రన్నింగ్ క్లాస్ లో 1 by 1 ఆప్షన్ ఆటోమేటిక్ గా మనకు వస్తూ ఉంటాయి. ఓకే, సో ఫస్ట్ యూ హావ్ టు క్రియేట్ ఎ కంపెనీ. సో క్రియేట్ కంపెనీ చేసిన తర్వాత లెడ్జర్స్ క్రియేషన్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ విల్ బి సెలెక్ట్ ద అకౌంట్స్ ఇన్ఫో. ఓకే, అకౌంట్స్ ఇన్ఫోలో ఫర్ ఎగ్జాంపుల్ మనకు అక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. ఏం ఆప్షన్స్ ఉన్నాయి? గ్రూప్స్, లెడ్జర్స్ అండ్ వోచర్ టైప్స్. ఓకే, సి గ్రూప్స్, లెడ్జర్స్, ఫర్ ఎగ్జాంపుల్ వోచర్ టైప్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్స్ అంటే మనం ఆల్రెడీ నిన్న చెప్పుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఓవరాల్ గా మనకు 28 అండర్ గ్రూప్స్ ఉంటాయని చెప్పాం. ఓకే, సో దిస్ ఆల్ ఆర్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ గ్రూప్స్. ఓకే, టాలీలో ఉన్నటువంటి ఇవి గ్రూప్స్ అవి. నెక్స్ట్ మనం ఎక్స్ట్రా ఇన్ కేస్ ఏదైనా గ్రూప్స్ క్రియేట్ చేసుకోవాలి అనుకున్నా కానీ మనం ఏం చేస్తాం, ఇక్కడ క్రియేట్ చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ క్రియేట్ చేసుకోవాలంటే గ్రూప్స్ క్రియేట్ అంటే ఏ సందర్భంలో క్రియేట్ చేస్తారు అనేది కూడా, సో దెన్ ఐ విల్ ఇస్ అ రన్నింగ్ క్లాస్, దెన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దట్. ఓకే, నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హావ్ టు క్రియేట్ ద లెడ్జర్స్. సో దట్స్ వై సెలెక్ట్ ద లెడ్జర్స్. ఓకే, select the ledger లో సింగిల్ లెడ్జర్ అండ్ మల్టిపుల్ లెడ్జర్. ఓకే, సో మోర్ దెన్ యూ హ్యావ్ టు యూజ్ ఇన్ ఓన్లీ ఫర్ ద సింగిల్ లెడ్జర్. సింగిల్ లెడ్జర్స్ మాత్రమే యూజ్ చేయండి, యూజ్ చేయాలి కూడా. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ లెడ్జర్స్ మనం క్రియేట్ చేయాలంటే ఇక్కడ క్రియేట్ పైన క్లిక్ చేయండి. ఓకే, సో అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ లెడ్జర్ నేమ్ అని వస్తుంది. ఇన్ కేస్ అక్కడ నేమ్ అనేది మనం టైప్ చేస్తాం. నెక్స్ట్ డిస్ప్లే అని ఉంది. సో డిస్ప్లే అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదన్నా లెడ్జర్స్ అనేది అంటే ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసిన లెడ్జర్స్ మనం చూడాలి అనుకున్నప్పుడు సీ దట్ డిస్ప్లే పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా ఫర్ ఎగ్జాంపుల్ ద లిస్ట్ ఆఫ్ లెడ్జర్స్ అనేది వస్తుంది. అక్కడ మనకు క్యాష్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ రెండు లెడ్జర్స్ ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ టాలీ డిఫాల్ట్ లెడ్జర్స్ ఇస్ 2 డిఫాల్ట్ లెడ్జర్స్. టాలీ సాఫ్ట్వేర్ లో మనకు 2 డిఫాల్ట్ లెడ్జర్స్ ఉంటాయి. అవి ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, క్యాష్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. సో ఈ రెండు లెడ్జర్స్ కూడా మనకి ఏముంటుంది డిఫాల్ట్ గా, సో ఆల్రెడీ దాంట్లో సేవ్ అయి ఉంటాయి. మనం సేవ్ అంటే మనం మళ్ళీ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇన్ టాలీ సాఫ్ట్వేర్ 1 లెడ్జర్ వీ హావ్ టు క్రియేట్ ఓన్లీ వన్స్ టైం. ఓకే, 1 లెడ్జర్ ఓన్లీ మనం ఒకసారి మాత్రమే ప్రిపేర్ చేయాలి. అంటే మన టైం మళ్ళీ సేమ్ లెడ్జర్ ప్రిపేర్ చేస్తే ఏమవుతుందంటే ఆల్రెడీ సో డూప్లికేట్ లెడ్జర్ అని చెప్పేసి మనకు ఒక చిన్న డైలాగ్ బాక్స్ అనేది షో అవుతుంది. ఓకే, నెక్స్ట్ కింద ఆల్టర్ అనే ఆప్షన్ ఉంది. సో ఆల్టర్లో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా లెడ్జర్స్ అనేది మనం ప్రిపేర్ చేసాం. ఓకే, ప్రిపేర్ చేసిన తర్వాత ఏదైనా మాడిఫై చేయాలి. ఓకే, సో మాడిఫై చేయాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం, ఆల్టర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం, ఎంటర్. సో దాంట్లో మనం ఏ లెడ్జర్ అయితే మాడిఫై చేయాలి అనుకుంటున్నామో ఆ లెడ్జర్ సెలెక్ట్ చేసుకొని దెన్ ఆఫ్టర్ దట్ సో ఎంటర్ కొట్టేసి మనం ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మాడిఫై చేయాలనుకుంటే మాడిఫై చేయొచ్చు. ఓకే, దట్ పర్పస్ యూ హ్యావ్ టు యూజ్ ద ఆల్టర్ అనే ఆప్షన్ ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఓకే కదా. నెక్స్ట్ సో ఫస్ట్ ఇప్పుడు మనం లెడ్జర్స్ క్రియేషన్ చేయాలి. మనకి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇచ్చాడు. ఓపెనింగ్ బ్యాలెన్స్ అంటే లైక్ దట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇస్ అ క్యాష్ ఓపెనింగ్ బ్యాలెన్స్. అవునా? సో కాబట్టి క్యాష్ ఓపెనింగ్ బ్యాలెన్స్ కాబట్టి లాస్ట్ ఇయర్ ఆల్రెడీ లాస్ట్ మంత్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రిపేర్ చేసినటువంటి క్యాష్ బ్యాలెన్స్ నెక్స్ట్ మంత్ కి ఏమవుతుంది, ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఓపెనింగ్ బ్యాలెన్స్ మనం ఎంటర్ చేయాలంటే ఇస్ అ క్యాష్ ఆల్రెడీ ఇస్ అ డిఫాల్ట్ లెడ్జర్ ఇన్ టాలీ. ఓకే, సో క్యాష్ డిఫాల్ట్ లెడ్జర్ కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఆల్టర్ లోకి వెళ్ళి ఎంటర్ అగైన్ క్యాష్ అండ్ ఎంటర్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ 25,000. ఓన్లీ క్యాష్ మాత్రం ఓపెనింగ్ బ్యాలెన్స్ క్యాష్ ఇన్ హ్యాండ్ కావచ్చు, లేదంటే క్యాష్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంటే మాత్రమే అమౌంట్ ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ దగ్గర పోస్ట్ చేయాలి. ఓకేనా? సో రిమైనింగ్ అదర్వైజ్ ఫర్ ఎగ్జాంపుల్ నో నీడ్ టు రైట్ హియర్. సో ఓపెనింగ్ బ్యాలెన్సెస్ తప్ప ఫర్ ఎగ్జాంపుల్ అదర్వైజ్ ఏమున్నా మనం ఇక్కడ పోస్ట్ చేయకూడదు. ఓపెనింగ్ బ్యాలెన్స్ కావచ్చు లేదంటే క్యాష్ ఇన్ హ్యాండ్ కావచ్చు ఉంటే మాత్రం మనం పోస్ట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సో ఫస్ట్ ఇప్పుడు మనం సబ్ క్రియేట్ ద లెడ్జర్స్. సో అక్కడ ఏముంది, ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ బ్రాట్ ఇంటూ బిజినెస్. బ్రాట్ అంటే ఏంటి, పర్చేజ్. ఓకే, సో కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ హ్యావ్ టు క్రియేట్ ద లెడ్జర్
మనకి ఎంట్రీ ఏమొస్తుంది, పర్చేజ్ అకౌంట్ డాట్ టు క్యాష్ అకౌంట్ అని వస్తుంది. కాబట్టి హ్యావ్ టు క్రియేట్ ద లెడ్జర్ నేమ్ ఇస్ ద పర్చేజ్. ఇస్ ద పర్చేజ్ కమ్స్ అండర్ పర్చేజ్ అకౌంట్. పర్చేజ్ కమ్స్ అండర్ పర్చేజ్ అకౌంట్. ఎంటర్ 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 ఎంటర్. అమౌంట్ ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ దగ్గర అమౌంట్ రాయకూడదు. ఎందుకు, ఏం రాయమని చెప్పాను, క్యాష్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంటే మాత్రమే క్యాష్ ఇన్ హ్యాండ్ కావచ్చు, లేదంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంటే మాత్రమే అక్కడ అమౌంట్ రాయాలి. అదర్వైజ్ మనం ఎంటర్ చేయకూడదు. మరి అమౌంట్ ఎక్కడ పోస్ట్ చేయాలంటే, సో మనం వోచర్స్ వేస్తాం. ఓకే, సో కాబట్టి ఫస్ట్ యూ హావ్ టు క్రియేట్ ద లెడ్జర్స్. లెడ్జర్స్ అన్ని కూడా మనం క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో క్రియేట్ చేద్దాం. సో పర్చేస్. నెక్స్ట్ ఓపెన్ అన్ అకౌంట్ ఇస్ ద స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్. సో ఎస్బిహెచ్ బ్యాంక్, అవునా? సో ఎస్బిహెచ్ బ్యాంక్ కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఇట్స్ అ బ్యాంక్ అకౌంట్. అండర్ గ్రూప్స్ నేను ఆల్రెడీ మీకు చెప్పాను. ఓకే, సో చాలా చాలా ఇంపార్టెంట్ అండర్ గ్రూప్స్ అనేది, రైట్? నెక్స్ట్ పర్చేజ్. సో పర్చేజ్, సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ పర్చేజ్ ఇంతకుముందు ఆల్రెడీ క్రియేట్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇస్ ద నేమ్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్, ఎంటర్ ద డిఫరెంట్ నేమ్. అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సో డైలాగ్ బాక్స్ అనేది షో అవుతుంది, మనకు ఒక కాషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అక్కడ. బికాస్ ఏంటంటే ఒక లెడ్జర్ మనం వన్ టైం మాత్రమే క్రియేట్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ లోన్ టేకెన్ ఫ్రమ్ బ్యాంక్. ఓకే, నెక్స్ట్ బ్యాంక్ లోన్ అని చెప్పేసి లెడ్జర్ క్రియేట్ చేస్తున్నాను. సో కమ్స్ అండర్ లోన్స్ లయబిలిటీ. ఓకే, లోన్స్ లయబిలిటీస్. నెక్స్ట్ క్రెడిట్ పర్చేస్ ఫ్రమ్ చంద్ర. ఓకే, 3 సి పర్చేస్ ఆల్రెడీ క్రియేట్ చేశాను కాబట్టి నెక్స్ట్ లెడ్జర్ చంద్ర. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చంద్ర అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇస్ ద సన్రీ డేటార్ ఆర్ సన్రీ. ఓకే, అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ మరి ఎవరిని సన్రీ డేటార్, ఎవరిని సన్రీ క్రియేటర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సో మనం ఎవరి దగ్గర నుంచి అయితే మన కంపెనీ ఫర్ ఎగ్జాంపుల్ అదర్ కంపెనీ నుంచి పర్చేజ్ చేసినప్పుడు, లేదా అదర్ పర్సన్ నుంచి మనం పర్చేజ్ చేసినప్పుడు ఆ కంపెనీని లేదా ఆ పర్సన్ ని మనం ఎలా ట్రీట్ చేస్తామంటే సన్రీ క్రియేటర్ గా ట్రీట్ చేస్తాం. ఓకే, సో ఆ కంపెనీ, మన కంపెనీ ఫర్ ఎగ్జాంపుల్ అదర్ కంపెనీ నుంచి కావచ్చు, లేదంటే అదర్ పర్సన్ నుంచి కావచ్చు, మనం స్టాక్ పర్చేజ్ చేసినప్పుడు ఓకే దట్ పర్సన్ ని మనం ఏ విధంగా ట్రీట్ చేస్తామంటే సన్రీ క్రియేటర్ గా మనం ట్రీట్ చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ అదర్ కంపెనీకి లేదంటే అదర్ పర్సన్ కి మనం సేల్ చేసినట్లయితే సో మనం ఆ పర్సన్ ఏ విధంగా ట్రీట్ చేయాలంటే సన్రీ డెటార్ గా ట్రీట్ చేయాలి. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం పర్చేజ్ చేస్తున్నాం కాబట్టి సన్రీ క్రియేటర్స్. ఓకే, మనం పర్చేజ్ చేస్తున్నాం కాబట్టి సన్రీ క్రియేటర్ గా ట్రీట్ చేయాలి. మనం సేల్ చేస్తే సన్రీ డెటార్ గా ట్రీట్ చేయాలి. సన్రీ క్రియేటర్ వచ్చేసి ఇస్ లైబిలిటీ. బికాస్ ఎందుకంటే మనం పే చేయాలి కదా అమౌంట్, పర్చేజ్ స్టాక్ మనం కొంటున్నామంటే సో దెన్ ఐ విల్ పే దట్ అమౌంట్. ఓకే, సో కాబట్టి మనం ఆ పర్సన్ ని సన్రీ క్రియేటర్ గా ట్రీట్ చేస్తాం. నెక్స్ట్ సేల్ చేసినప్పుడు ఏమవుతుంది, అతను మనకు పే చేయాలి కాబట్టి ఇస్ అసెట్. అతను ఇచ్చేటువంటి బ్యాలెన్స్ ఏమవుతుంది మనకి అసెట్, కాబట్టి సన్రీ డెటార్ గా ట్రీట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్. Office expenses, indirect expenses. All office expenses comes under indirect expenses. Next, so agar furniture costing 4,500 was sold at last 2,000. Okay, so furniture cost వచ్చేసి 4,500 అంట. సో was sold అంటే దాన్ని మనం అమ్ముతున్నాం. ఓకే, సో దాన్ని అమ్మడం వల్ల మనకు లాస్ ఎంత వచ్చింది అంటే 2,000 రూపీస్ వచ్చింది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఫర్నిచర్ ఇట్స్ అ ఫిక్స్డ్ అసెట్. ఫర్నిచర్ వచ్చేసి ఫిక్స్డ్ అసెట్. సో అది అమ్మడం వల్ల మనకు వచ్చింది లాస్ వచ్చింది కదా. అగైన్ అనదర్ క్రియేట్ ద లెడ్జర్ ఫర్నిచర్ లాస్ అకౌంట్. ఫర్నిచర్ లాస్ వచ్చేసి ఎంత, మరి ఫర్నిచర్ లాస్ అకౌంట్ వచ్చేసి ఆల్ లాసెస్ కమ్స్ అండర్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఓకే, లాసెస్ అన్ని కూడా ఎక్కడ ఎంట్రీ చేసుకుంటాం, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద ట్రీట్ చేస్తాం. నెక్స్ట్ సేల్స్. సేల్స్ కమ్స్ అండర్ సేల్స్ అకౌంట్. సేల్స్ కమ్స్ అండర్ సేల్స్ అకౌంట్. నెక్స్ట్ ఫర్నిచర్ పర్చేజ్. ద ఫర్నిచర్ ఆల్రెడీ క్రియేటెడ్. ద one ledger we have to create only one time.
So next ledger, for example, sales, credit sales to Naveen. So how to create the ledger is a Naveen. Sundry debtor, because మనం సేల్ చేస్తున్నాం కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఆ పర్సన్ ని మనం sundry debtor గా ట్రీట్ చేయాల్సి ఉంటుంది. Next, withdraw from Canara Bank for office use. So how to create the ledger? Canara Bank. So Canara Bank also bank account. Any bank comes under bank account. Next, comma and interest received only. Interest received. So interest received వచ్చేసి indirect income. Next, interest paid. Interest paid also indirect expenses. Okay. Next, so received from the debtors. So received from the debtors అంటే ఆల్రెడీ debtors మనకు ఉంది కదా, ఎవరు? నవీన్. ఓకే, రిసీవ్డ్ ఫ్రమ్ ద డెటార్ అంటే ఎవరు? ఇక్కడ డెటార్ ఎవరు ఉన్నారు మన దగ్గర? నవీన్ ఉన్నారు. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ నవీన్ దగ్గర నుంచి మనం ఏం చేస్తున్నాం? క్యాష్ అనేది రిసీవ్ చేసుకుంటున్నాం. కాబట్టి అగైన్ నాట్ క్రియేట్ ద లెడ్జర్, మళ్ళీ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో ఫస్ట్ యూ హ్యావ్ టు క్రియేట్ ద ఆల్ లెడ్జర్స్. సో ఇవేళ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తున్నాం? సో లెడ్జర్స్ అనేది ప్రిపేర్ చేసిన తర్వాత దెన్ ఆఫ్టర్ దట్ దెన్ ఎస్కేప్, అగైన్ దెన్ ఎస్కేప్, అగైన్ దెన్ ఎస్కేప్, అగైన్ బ్యాక్ టు గెట్ ఫ్యాబ్ టాలీ. ఓకే, అగైన్ బ్యాక్ టు గెట్ ఫ్యాబ్ టాలీ రావాల్సి ఉంటుంది. సో ఇప్పుడు అగైన్ సెలెక్ట్ ద అకౌంటింగ్ వోచర్స్. ఓకే, వోచర్స్ సెలెక్ట్ చేసుకోవాలి, ఎంటర్. రైట్, సి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకు మెయిన్ గా తెలియాల్సినవి చాలా ఇంపార్టెంట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డేట్. సో ఇక్కడ డేట్ వచ్చేసి మస్ట్ అండ్ షుడ్ గా మనం పోస్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే డేట్ అంటే లైక్ దట్, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏ ట్రాన్సాక్షన్స్ అయితే మనం పోస్ట్ చేస్తున్నామో ఆ ట్రాన్సాక్షన్ డేట్ అనేది కంపల్సరీ రాయాలి రియల్ టైంలో. బట్ ప్రాక్టీస్ లో నాట్ ఓకే, బట్ రియల్ టైమ్ లోకి వచ్చేసరికి కంపల్సరీ ఎవ్రీ డే, అంటే మనం ఏ రోజు అయితే ట్రాన్సాక్షన్ మనం పోస్ట్ చేస్తున్నామో ఆ డేట్ అనేది కంపల్సరీ మనం పోస్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇంకో థింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు టాలీ సాఫ్ట్వేర్ మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కావచ్చు, ఇండియర్ అవుట్ సైడ్ వెళ్ళినప్పుడు కావచ్చు, సో సమ్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అవి ఎలా అంటే లైక్ దట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకు డెబిట్ అండ్ క్రెడిట్ ఉండదు మనకు. ఓకే, సమ్ టైమ్స్ అక్కడ డెబిట్ కానీ క్రెడిట్ కానీ లేదు అంటే యూ ప్రెస్ F12. ఓకే, సో F12 లో see use credit debit instead of 2 by the during entry అనే ఆప్షన్ ఉంది. అది నో ఉంది అంటే, ఓకే ఆప్షన్ నో ఉంది అంటే కంట్రోల్ సేవ్ చేస్తున్నాను. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 2 by అనే ఆప్షన్ బై అని ఉంటుంది, లేదంటే డెబిట్ క్రెడిట్ అని ఉంటుంది. ఓకే, లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అక్కడ 2 by కావచ్చు, డెబిట్ క్రెడిట్ కానీ ఏది లేదు అంటే ఇక్కడ యూజ్ సింగిల్ ఎంట్రీ మోడ్ ఫర్ పేమెంట్ రిసిప్ట్ కాంట్రా, ఈ ఆప్షన్ ఎస్ ఉంది అంటే కంట్రోల్ చేసి ఇక్కడ డెబిట్ కానీ క్రెడిట్ కానీ కనిపించదు మనకు. ఓకే, ఇక్కడ డెబిట్ కానీ క్రెడిట్ కానీ కనిపించదు. ఇక్కడ డెబిట్ కానీ క్రెడిట్ కానీ కనిపించాలి అంటే ఫస్ట్ మనం ఏం ప్రెస్ చేయాలండి? F12 ప్రెస్ చేసి ఇక్కడ సెకండ్ వన్ యూజ్ సింగిల్ ఎంట్రీ మోడ్ ఫర్ పేమెంట్ రిసిప్ట్ అండ్ కాంట్రా వోచర్స్, అది ఎస్ ఉంటుంది. సింగిల్ ఎంట్రీ మోడ్ కాకుండా ఆ సింగిల్ ఎంట్రీ మోడ్ ని నో పెట్టండి. నెక్స్ట్ అక్కడ డెబిట్ క్రెడిట్ కావాలి అనుకున్నప్పుడు ఇక్కడ యూజ్ క్రెడిట్ అండ్ డెబిట్ ఇన్స్టెడ్ ఆఫ్ డ్యూరింగ్ ఎంట్రీ అనే ఆప్షన్ ఏం పెట్టాలి? ఎస్ పెట్టాలి. ఓకే, సో ఇప్పుడు ఎస్ పెట్టి సేవ్ చేయండి, కంట్రోల్ చేయండి. ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు డెబిట్ అయితే డెబిట్, క్రెడిట్ అయితే క్రెడిట్ అనేది మనకు షో అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కర్సర్ ఇక్కడ ఉన్నప్పుడు బ్యాక్ స్పేస్ ఇస్తే కర్సర్ ఇక్కడ డేట్ దగ్గర కర్సర్ పాయింట్అవుట్ చేయాలి. ఓకే, కర్సర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డెబిట్ దగ్గర ఉన్నప్పుడు బ్యాక్ స్పేస్ ఇచ్చినప్పుడు, ఓకే బ్యాక్ స్పేస్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి? కర్సర్ ఎక్కడ పాయింట్ అవ్వాలి? డేట్ దగ్గర పాయింట్అవుట్ అవుతుంది. సో సమ్ టైమ్స్ మీరు అవ్వదు. ఎందుకు అవ్వదు అంటే స్కిప్ ద డేట్, ఫస్ట్ ఆప్షన్ చూడండి, స్కిప్ ద డేట్ ఫీల్డ్ డ్యూరింగ్ క్రియేషన్ ఫర్ ద ఫాస్టర్ ఎంట్రీ ఆప్షన్ ఉంది, అది ఎస్ పెడుతున్నాను. ఇప్పుడు కంట్రోల్ ఏ, ఇప్పుడు నేను బ్యాక్ స్పేస్ ఇస్తున్నాను చూడండి, డేట్ దగ్గర కర్సర్ పాయింట్అవుట్ చేయట్లేదు. ఓకే, సో ఇన్ కేస్ డైరెక్ట్ మీరు డేట్ ఎంట్రీ చేయాలంటే F2 ప్రెస్ చేయాలి. ఓకే, F2 ప్రెస్ చేసి అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మన డేట్ అనేది పోస్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ మన బ్యాక్ స్పేస్ ఇచ్చినప్పుడు డేట్ దగ్గర కర్సర్ పాయింట్అవుట్ అవ్వాలంటే
F12 వచ్చేసి ఇక్కడ స్కిప్ డేట్ ఫీల్డ్ డ్యూరింగ్ క్రియేషన్ ఫర్ ఫాస్ట్ ఎంట్రీ ఆప్షన్ ఉంది కదా, ఆప్షన్ నోనే పెట్టాలి. నో పెట్టేసి సేవ్ చేయండి. ఇప్పుడు బ్యాక్ స్పేస్ ఇస్తున్నాను చూడండి. ఇమీడియట్లీ ద పాయింట్ ఆఫ్ ది కర్సర్ అండ్ డేట్ కాలమ్ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ కర్సర్ పాయింట్ అవుట్ అయిపోయింది. ఓకే రైట్. సో అర్థమైంది కదా. ఓకే సో ఇప్పుడు వోచెస్ పోస్ట్ చేయాలి. ఆల్రెడీ మనం లెజెస్ అనేది క్రియేషన్ చేసాం కదా. సో లెజెస్ క్రియేషన్ చేసాం కాబట్టి ఇప్పుడు వోచెస్ పోస్ట్ చేయాలి. సో వోచెస్ లో ఫస్ట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆల్రెడీ పోస్ట్ చేసాం కాబట్టి నో నీడ్ టు రైట్. మనం వోచెస్ లో ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది రాయకూడదు. ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది లెజర్ క్రియేషన్ చేస్తున్నప్పుడు ఓపెనింగ్ బ్యాలెన్స్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది. అక్కడే అమౌంట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత అవుతుందో ఆ అమౌంట్ అక్కడ పోస్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే నెక్స్ట్ యాజ్ అ సేమ్ డేట్ ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ బ్రాట్ ఇంటూ బిజినెస్ అన్నాడు. సో క్యాష్ బ్రాట్ ఇంటూ బిజినెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సో బ్రాట్ అంటే ఏంటి, యాక్చువల్లీ పర్చేజ్ అవునా. సో కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ పర్చేజ్ ఎక్కడ పోస్ట్ చేయాలి, మనం పర్చేజ్ లో పోస్ట్ చేయాలి. F9 నొక్కండి. ఓకే నేను ఆల్రెడీ మీకు పంపించాను. ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ F9 లో ఇక్కడ ఏముంది, మనకు నేమ్ ఆఫ్ ఐటమ్ క్వాంటిటీ ఉంది అవునా. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ ఆఫ్ ఐటమ్ క్వాంటిటీ అంటే ఇక్కడ మనం ఏ క్వాంటిటీ కొన్నాము, ఎంత క్వాంటిటీ కొన్నాము అనేది డీటెయిల్స్ లేదు. ఓకే అప్పుడు మనం ఏం ప్రెస్ చేయాలంటే ఆల్ట్ ఐ ప్రెస్ చేయండి. ఏం ప్రెస్ చేస్తారు, ఆల్ట్ ఐ అకౌంటింగ్ ఇన్వాయిస్ అని ఆప్షన్ ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేయండి. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ పర్టికులర్స్ రేట్ అని చెప్పేసి ఆటోమేటిక్గా మారిపోతుంది. ఓకే ఇప్పుడు మళ్ళీ ఐటమ్ ఇన్వాయిస్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ నేమ్ ఆఫ్ ఐటమ్ క్వాంటిటీ రేట్ వస్తుంది. అకౌంటింగ్ ఇన్వాయిస్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా సో విధంగా మారిపోతుంది. సో కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ సప్లయర్ ఇన్వాయిస్ నెంబర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం స్టాక్ పర్చేజ్ చేస్తాం కదా. స్టాక్ పర్చేజ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ సప్లయర్ ఒక బిల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఆ బిల్ పైన ఏముంటుంది, నెంబర్ ఉంటుంది. ఓకే నెక్స్ట్ యాజ్ వెల్ యాజ్ ఆ బిల్ పైన డేట్ ఉంటుంది. అంటే ఆ బిల్ పైన ఉన్నటువంటి డేటు ఇక్కడ మనం పోస్ట్ చేసుకునేటువంటి డేట్ కాదు. ఓకే ఆ బిల్ పైన ఉండేటువంటి డేటు ప్లస్ ఆ బిల్ పైన ఉన్నటువంటి ఇన్వాయిస్ నెంబర్ కంపల్సరీ మనం ఇక్కడ పోస్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే నెక్స్ట్ పార్టీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ కదా, ఇమీడియట్లీ దెన్ ఐ విల్ పే. సో కాబట్టి ఇక్కడ పార్టీ నేమ్ దగ్గర వి హావ్ టు సెలెక్ట్ దట్ క్యాష్ సెలెక్ట్ చేసుకోండి, ఎంటర్ కొట్టండి. సో ఫర్ ఎగ్జాంపుల్ పర్చేజ్ ఎంత పర్చేజ్ చేస్తున్నాం, 15,000. ఓకే సో వి హావ్ టు రైట్ ద నరేషన్. సో నరేషన్ ఏం రాస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ బీయింగ్ సో పర్చేస్ గూడ్స్ బై క్యాష్. ఓకే సో ఆ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ యూ హావ్ టు రైట్ ద నరేషన్ ఆల్సో. సో కంపల్సరీ నరేషన్ అనేది కంపల్సరీ రాయాల్సి ఉంటుంది. ఎస్ నెక్స్ట్ ఓపెన్ అండ్ అకౌంట్ ఇన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్. ఓకే సో ఓపెన్ అండ్ అకౌంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నిన్న చెప్పాను. సో ఎక్కడ పోస్ట్ చేయాల్సి ఉంటుంది అంటే దిస్ ఇస్ కాంట్రా F4. ఓకే సో మన క్యాష్ డిపాజిట్ చేసినప్పుడు కావచ్చు, లేదంటే క్యాష్ విత్డ్రా చేసినప్పుడు కావచ్చు, క్యాష్ ట్రాన్స్ఫర్ టు X బ్యాంక్ టు Y బ్యాంక్ లేదా Y బ్యాంక్ టు X బ్యాంక్ మనం చేసినప్పుడు ఏం చేస్తాం, సో కాంట్రా వోచర్ లో మనం పోస్ట్ చేయాల్సి ఉంటుంది. నేను అక్కడ డేట్స్ వచ్చేసి సేమ్ డేట్ లో పోస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5th అన్నాడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ 05/04 ఎంటర్ చేస్తే అది యాక్సెప్ట్ చేయదు మనకి. 05/04/2022 డేట్స్ యాక్సెప్ట్ చేయదు. ఎందుకు, ఇది ఎడ్యుకేషనల్ మోడ్ కాబట్టి ఏ డేట్స్ యాక్సెప్ట్ చేస్తా అని చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ 2nd ఫర్ ఎగ్జాంపుల్ 4/2020 చూడండి యాక్సెప్ట్ చేసింది. లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ 1st 04/2020 ఓకే యాక్సెప్ట్ చేస్తుంది. సో 31st ఏ మంత్ లో ఉంటుంది, 5th మంత్ లో, అంటే 5th మంత్ ఇస్తే మనకి యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే సో కాబట్టి అదర్ డేట్స్ ఏదైనా ఇస్తే మనకి యాక్సెప్ట్ చేయదు. కాబట్టి అన్ని కూడా నేను ఫస్ట్ డేట్ లోనే పోస్ట్ చేస్తున్నాను. సో అది చూసుకోండి ఒకసారి. కాంట్రా అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ డిపాజిట్ చేసినప్పుడు ఇస్ క్యాష్ గోస్ అవుట్ ఆర్ కమ్స్ ఇన్, ఇస్ క్యాష్ గోస్ అవుట్. సో గోస్ అవుట్ కాబట్టి క్యాష్ ని క్రెడిట్ లో రాయాలి. ఓకే సో ఎంత, ఫర్ ఎగ్జాంపుల్ 7,000 rupees. నెక్స్ట్ how to deposit that in SBH bank. Select the SBH bank. Okay next for example denomination compulsory రాయాల్సి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ డినామినేషన్ అనేది రాయండి. సో రాష్ట్ర బెట్. నెక్స్ట్ బ్యాంక్ నేమ్
నెక్స్ట్ క్యాష్ పర్చేజ్, అగైన్ పర్చేజ్, అగైన్ మళ్ళీ F9 లోకి వెళ్ళండి. సో పార్టీ నేమ్ బై క్యాష్ కాబట్టి హౌ టు సెలెక్ట్ ద క్యాష్. నెక్స్ట్ పర్చేజ్, ఎంత పర్చేజ్ వచ్చేసి 21,000. ఓకే, సో నరేషన్ we have to write what will we write. For example is a being purchase goods అని చెప్పేసి మనం రాయడం జరుగుతుంది. నెక్స్ట్ లోన్ టేకెన్ ఫ్రమ్ బ్యాంక్, సో హ్యావ్ టు టేక్ ద లోన్, హ్యావ్ రిసీవ్ ద క్యాష్. ఓకే, సో మనం క్యాష్ రిసీవ్ చేసుకుంటున్నాం కాబట్టి ఇట్ విల్ బి పోస్ట్ ఇన్ రిసిప్ట్ వోచర్. ఓకే, క్యాష్ రిసీవ్ చేసుకున్నప్పుడు ఎక్కడ పోస్ట్ చేస్తాం, రిసిప్ట్ వోచర్ లో మనం పోస్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎంటర్ ద బ్యాంక్ లోన్, సో ఎంత ఫర్ ఎగ్జాంపుల్ 8,000. సో ఫర్ ఎగ్జాంపుల్ హౌ టు రిసీవ్ ద క్యాష్ కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్. సారీ, క్యాష్ కమ్స్ ఇన్ కదా, క్యాష్ కమ్స్ ఇన్ cash comes in cover debit, right? Next credit purchase from Chandra. Okay, so purchase again F9. Okay, so date party name enti, for example how to purchase from Chandra kada, select the Chandra. Okay, enter the purchase, total purchase in the 15,000. Next, for example office expenses is a payment F5. so office expenses account debit enta, for example 5,000 for cash. Next, so furniture costing 4,500 was sold at last 2,000. okay, for example మనం ఫర్నిచర్ ఏం చేస్తున్నాము, సోల్డ్ అమ్ముతున్నాం. ఓకే, సో అసెట్ కాబట్టి ఇట్ విల్ బి పోస్ట్. సో అసెట్ ని మనం ఏం చేస్తున్నాం, సేల్ చేస్తున్నాం. ఓకే, సో ఆఫ్టర్ దట్ యూ హావ్ టు సేల్. మనం సేల్ చేసినప్పుడు క్యాష్ రిసీవ్ చేసుకుంటామా, ఫర్ ఎగ్జాంపుల్ మనం క్యాష్ రిసీవ్ చేసుకుంటాం కాబట్టి ఇట్ విల్ బి పోస్ట్ ఇన్ రిసిప్ట్ వోచర్ F6. ఓకే, సో furniture goes out కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఫర్నిచర్ ఇట్స్ అ క్రెడిట్ సైడ్ 4,000. ఫర్ ఎగ్జాంపుల్ హౌ టు రిసీవ్ ద క్యాష్ అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇస్ ద టోటల్ ఫర్నిచర్ వాల్యూ ఎంత అంటే ఫర్ ఎగ్జాంపుల్ 4,500 అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లాస్ ఎంత మన 2,000 అంటే రిమైనింగ్ ఎంత మనం రిసీవ్ చేసుకున్నాం క్యాష్ 2,500 రూపీస్. హౌ టు రిసీవ్ ద క్యాష్. ఓకే, నెక్స్ట్ సో ఇట్స్ అ లాస్, ఫర్నిచర్ లాస్. ఓకే, ఫర్నిచర్ లాస్ అకౌంట్ సారీ 4,500 కదా, నేను 4,000 వేసాను. 4,500. సో క్యాష్ 2,500. నెక్స్ట్ ఫర్నిచర్ లాస్ 2,000 రూపీస్. ఓకే, సో we have write the narration is a being how to sold to furniture is a furniture cost actually is a 4,500 but as a loss of 2,000 rupees. You okay, you have to write the narration. Next, furniture purchase. Okay, so furniture purchase covered. For example how to purchase furniture but how to purchase not goods. Okay, goods purchase అయితేనేమో మనం ఎక్కడ రాస్తాం, F9 లో రాస్తాం. ఓకే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ పర్చేస్ ఫర్నిచర్ కాబట్టి ఇట్ విల్ బి పోస్ట్ ఇన్ పేమెంట్ వోచర్. ఫర్నిచర్ అకౌంట్ డెబిట్ ఎంత, ఫర్ ఎగ్జాంపుల్ 5,000 రూపీస్. సో ఫర్ క్యాష్. నెక్స్ట్ క్రెడిట్ సేల్స్ టు నవీన్. ఓకే, సేల్స్ వచ్చేసి ఎక్కడ పోస్ట్ చేస్తాం మనం, F8. సేల్స్ వచ్చేసి ఎక్కడ పోస్ట్ చేస్తాం, F8. సో ఫర్ నవీన్. సో
సేల్స్ ఎంత 7,250. నెక్స్ట్ విత్డ్రా ఫ్రమ్ కెనరా బ్యాంక్. సో క్యాష్ విత్డ్రా చేస్తున్నాం కాబట్టి క్యాష్ విత్డ్రా అంటే ఇట్ విల్ బి పోస్ట్ ఇన్ కాంట్రా వచ్చారు F4. ఓకే, సో క్యాష్ కమ్స్ ఇన్ ఆర్ గోస్ అవుట్. సో క్యాష్ కమ్స్ ఇన్ కాబట్టి క్యాష్ డెబిట్ లో రాయాలి. సో the Canara Bank is giving kabatti for example giver it will be posted credit side. So I have to post in 10,000 rupees for cash. Next, have received interest, it will be posted in received interest kabatti for example is a receipt voucher interest received. So 1,000 rupees for cash. Next, interest paid is a paid కాబట్టి it will post payment. Interest paid ఎంత for example 625. 625 for you have to pay some cash. Next, again rent paid, so as well as same payment or rent paid I have not created the ledger. So in case for example sometimes you have to not create the ledgers also, so directly so we have to create the ledgers, you press Alt C. Okay, so again మళ్ళీ బ్యాక్ వెళ్ళి అకౌంట్స్ ఇన్ఫోలోకి వెళ్ళి అక్కడ అకౌంట్స్ ఇన్ఫోలో లెడ్జర్స్ క్రియేట్ లెడ్జర్స్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది. బట్ అలా బ్యాక్ వెళ్ళకుండా మనం ఏం చేస్తున్నాం, వోచర్స్ లో ఉండి ఏం చేస్తున్నాం, లెడ్జర్ అనేది క్రియేట్ చేస్తున్నాం. సో ఎలా క్రియేట్ చేస్తున్నాం, యూ ప్రెస్ ఆల్ట్ సి ప్రెస్ చేస్తే మనకి లెడ్జర్ క్రియేషన్ అని చెప్పేసి సో డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. నౌ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేయొచ్చు ఇక్కడ, సో లెడ్జర్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో రెంట్ పేడ్ ఆల్సో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఎంత ఫర్ ఎగ్జాంపుల్ యూ ప్లస్ సార్ ఆల్ట్ ప్లస్ సి. ఓకే ఓకే. సో ఫర్ క్యాష్ నెక్స్ట్ రిసీవ్డ్ ఫ్రమ్ డెటార్స్. సో రిసీవ్డ్ అని ఉంటే కంపల్సరీ రిసిప్ట్ వచ్చారు, పేడ్ ఉంటే కంపల్సరీ పేమెంట్ వచ్చారు. సో అది కంపల్సరీ మనకి ఐడియా ఉండాలి. సో రిసీవ్డ్ వాజ్ ద డెటార్స్. డెటార్ ఎవరు ఇక్కడ, నవీన్. ఓకే, సో ఎంటర్ ద నవీన్ 6,450 ఫర్ క్యాష్. ఓకే, సో ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తున్నాం, లెడ్జర్స్ అనేది క్రియేషన్ చేసి దెన్ ఆఫ్టర్ దట్ వోచర్స్ అనేది ఈ విధంగా పోస్ట్ చేయడం జరుగుతుంది.